వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతి స్కాలర్షిప్ 2024-25 విద్యా సంవత్సరంలో 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నత విద్య చదివే విద్యార్థుల కోసం నోటిఫికేషన్ని ఇష్యూ చేశారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రగతి స్కాలర్షిప్ను ప్రతి సంవత్సరం సుమారుగా 10,000 మందికి అందజేస్తున్నారు. ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతిలో విద్యార్థి సాధించిన ప్రగతి ఆధారంగా బాలికలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ని శాంక్షన్ చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలని ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. 10వ తరగతి పాస్ అయి డిప్లొమాలో చేరిన విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి బీటెక్లో చేరిన విద్యార్థులకు ప్రగతి స్కాలర్షిప్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏఐసిటి ద్వారా ఈ ప్రగతి స్కాలర్షిప్ని మంజూరు చేస్తుంది. బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి 31/10/2024 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ దరఖాస్తుల్ని నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సిన అర్హతలను పరిశీలిస్తే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ మంజూరు అవుతుంది. అలాగే ఈ స్కాలర్షిప్ పొందడానికి అప్లై చేసుకునే విద్యార్థులకు కుటుంబ సభ్యుల మొత్తం వార్షిక ఆదాయం 8 లక్షలకు మించకూడదు. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో 10వ తరగతి మార్కుల మెమో, అలాగే ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ఆదాయం సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా పాస్బుక్, బీటెక్ లేదా డిప్లొమా కోర్సులో చేరినట్లుగా సీట్ అలాట్మెంట్ లెటర్ లేదా స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ పొందడానికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ప్రతిభ ఆధారంగా మాత్రం, అంటే ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఈ స్కాలర్షిప్కు విద్యార్థుల్ని ఏఐసిటి ఎంపిక చేస్తుంది. ఒకసారి ఈ స్కాలర్షిప్ మంజూరు అయితే కోర్సు పూర్తయ్యే వరకు, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి డిప్లొమాలో చేరిన విద్యార్థులకు 3 సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంపీసీ స్ట్రీమ్లో ఎంసెట్ రాసి బీటెక్ కోర్సులో చేరిన వాళ్ళకి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జేఈ మెయిన్స్ కానీ ఇతరతర కోర్సులో ద్వారా ఎంపికైన విద్యార్థులకు కానీ ఈ స్కాలర్షిప్ని నేరుగా 4 సంవత్సరాల పాటు మంజూరు చేస్తారు. ఇటువంటి అరుదైన అవకాశాన్ని ఈ బాలికలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. వివరాలకు scholarships.gov.in సందర్శించవచ్చు. అలాగే చివరి తేదీ 31/10/2024. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.